అక్రిడేషన్ తెలుసా అండి? ఎస్. అండ్ ఎస్పెషల్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వేరే యూనివర్సిటీస్ అంటే నార్త్ ఇండియాలో దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ చాలా దూరం వెళ్ళాలి, 3 to 4 hours జర్నీ ఉంటుంది. అలా కాకుండా మనకు కర్ణావతి యూనివర్సిటీ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇక్కడ నుంచి 10 kilometers మాత్రమే ఉంది. ఊబర్ ఓలా ఫెసిలిటీ కూడా ఉంది. దాంతోపాటు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 20 kilometers మాత్రమే. ట్రూ. ట్రాన్స్పోర్టేషన్ చాలా మంది ఎక్కువ ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు, కానీ అలా కాదు. మీరు అలా దిగ్గానే ఇలా కాలేజ్కి వచ్చేస్తారు. ఇందాక నేను NAC A+ అక్రిడేషన్ చెప్పాను కదా, అసలు ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ హాస్టల్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాకల్టీ ఇలా ప్రతి ఒక్కటి అంటే ప్లేస్మెంట్స్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇవన్నీ చూసి వాళ్ళు ఒక పెద్దగా ఏమంటారు చిట్టా రాసుకొని చెక్ లిస్ట్ పెట్టుకొని బాగుంది అనుకున్నప్పుడే NAC A+ అక్రిడేషన్ ఇస్తారు. సో కాబట్టి NAC A+ అయితే వచ్చేసింది. నాట్ ఓన్లీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్, నాట్ ఓన్లీ ఇక్కడ ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ చూస్తే ఎన్విరాన్మెంట్ మాత్రం టాప్ క్లాస్లో ఉంటుంది. వరల్డ్లోనే టాప్ క్లాస్ అన్నట్టు ఉంటుంది అనమాట. ఇండియాలో ఇలాంటి ఒక యూనివర్సిటీ ఉంది అని అంటే మనకి షాకింగ్గా అనిపిస్తుంది. అండ్ మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ తెలుగు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం ఆలోచిస్తారు, బీటెక్ చదవాలి, ఒక మంచి అంటే హ్యాపీ డేస్లో ఆ కాలేజ్ అది చూసి ఆ ఎన్విరాన్మెంట్ చూసి అటువంటి యూనివర్సిటీలో చదవాలి అనుకుంటారు కదా, దానికి బెస్ట్ యాప్ట్ ఈ కాలేజ్, ఒక డ్రీమ్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. ఒక మంచి బడ్జెట్లో అంటే మిడిల్ క్లాస్ ఉండేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మా పిల్లల్ని చదివించడానికి బెస్ట్ యూనివర్సిటీ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయించి చదివించవచ్చు. అండ్ బీటెక్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు మంచి అప్గ్రేడెడ్లో ఉన్న కోర్సెసే ఉన్నాయి. సో బీటెక్ అనగానే మనం ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్, నెక్స్ట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కదా. సో దానికి తగ్గట్టుగా వాళ్ళు AI/ML ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ లెర్నింగ్ కోర్సు అండ్ డేటా సైన్స్ కోర్సు, సైబర్ సెక్యూరిటీ కోర్సు, ఇలా స్పెషలైజ్డ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో IBM కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, క్యాప్జెమినీ కానివ్వండి, యాపిల్, ఏ కంపెనీ అయితే ఉన్నాయో ఆ కంపెనీస్ మొత్తం ఇక్కడ డైరెక్ట్గానే అసోసియేట్ అయ్యి పిల్లలకి క్యాంపస్ ప్లేస్మెంట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని, అంటే ఇంటర్న్షిప్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఫెసిలిటీ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారు, స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు వెనకాల చూసారు కదా చక్కగా గుడి, టెంపుల్, ఒక స్పిరిచువల్ మోడ్లో వెళ్తే ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలు కానీ నెగటివ్ థాట్స్, ఈవిల్ థాట్స్ కూడా ఏమీ రావండి. అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా, క్యాఫిటేరియా. అక్కడే మనకు ముచ్చట్లు, గొడవలు, గిల్లి కజ్జాలు, ఫ్రెండ్షిప్స్, చిట్ చాట్స్, ఇవన్నీ ఒక సీరియస్ బాండ్స్, రిలేషన్షిప్స్ అక్కడే డెవలప్ అవుతాయి. ఇందాక నేను కూడా చాలా మంది స్టూడెంట్స్ని చూశాను. సో వాళ్ళ పనుల్లో ఫ్రెండ్స్ తోటి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి డౌట్స్ని ఫన్ని అంత బాగా ఎంటర్టైన్ చేసుకుంటున్నారు. అండ్ అక్కడే ఫ్రెండ్షిప్ కూడా మంచి డెవలప్ అవడానికి అలాంటి మంచి క్యాఫెటేరియా ఉంది.